చేస్తారా ఈ పరలోక ప్రార్థన? ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా ఈ పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాము. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దాంట్లో ఉన్న లోతు మర్మము అదనేది మనకి ఏదో పెదాలతో చేసుకుంటూ వెళ్ళిపోతాం పరలోక ప్రార్థన. ఎందుకంటే గంట ప్రార్థన అయినాక పరలోక ప్రార్థన చేయాలి కనుక చేసేస్తుంటాం. కానీ దాంట్లో ఎంత మర్మం ఉంది, దాంట్లో దేవుడు మరి ఎంత జ్ఞానాన్ని ఇమిడిచారు అదే చూస్తాం. ఎందుకంటే మరి సంవత్సరంలో ఈ మొదటి నెలలో అలాగే దేవుడు మొట్టమొదటిగా దేవుడు మనకు ప్రార్థన నేర్పించాడు. అవును కదా? ఈ మొదటి నెలలో మనం ఎక్కువగా ప్రార్థన మీద అవగాహన, అలాగే ప్రార్థనలో ఉన్న బలం ఏంటి, శక్తి ఏంటి, జ్ఞానం ఏంటి, అదే మనం ఈ రోజున మనం 4 మాటల్లో నేను తెలియజేస్తాను మీకు. మరి ప్రార్థనలు ఎంత మర్మం ఉంది చూసినట్లయితే ఇప్పుడు పరలోక ప్రార్థనలో ఫస్ట్ పరలోకమందున్న అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసము. పరలోకమందున్న అనే మాటకి ఏంటిదండి? విశ్వాసము. విశ్వాసం. అందుకే చూసినట్లయితే విశ్వాసం వల్ల దేవుడు ఎన్ని కార్యాలు చేశారండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో ఉంటే రాజ్యాలు జయిస్తావు. విశ్వాసంతో ఉంటే సింహాల నోళ్ళు మీబడితే. విశ్వాసం వల్ల నీ కుమార్తె బ్రతుకుద్ది. విశ్వాసం నీ కుమారుడు బ్రతుకుతాడు. నీకు విశ్వాసం ఉంటే నీకున్న కుష్టి వ్యాధి పోయిద్ది. నీకు విశ్వాసం ఉంటే చచ్చిపోయి నువ్వు బ్రతికించబడతావు. నీకు విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి అక్కడికి వెళ్ళి పడిపోమంటే పడిపోద్ది. ఎన్నో విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు ఉండేవి. విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు ఉన్నాయి.